ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క అనుదిన వాగ్దాన సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈ దినం దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ యొక్క వాగ్దానం బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇర్మీయా ప్రవక్త ద్వారా ఇచ్చిన్నారు. ఆ యొక్క సమయంలో ఇశ్రాయేలీయులు బబులోను చెరలో ఉన్నారు. బబులోనీయులు దేవుని ప్రజలను ఎంతగానో హింసించేవారు, కష్టతరములైన పనులు చేయించి వారిని ఎంతో బాధ పెట్టేవారు. ఆ యొక్క సమయంలో ఇశ్రాయేలీయులు వారు ఎలా అనుకున్నారు, ఇంకా మా పరిస్థితి ఇంతేనా, ఇంకా కష్టమేనా మా జీవితం అంతా అని అనుకునేటప్పుడు దేవుడు ఇర్మీయా ప్రవక్త ద్వారా ఒక గొప్ప వాగ్దానాన్ని చేసి ఉన్నారు. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు నీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావని ఇశ్రాయేలీయులకి దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చిన్నారు. అంటే ఇశ్రాయేలీయుల పట్ల దేవుడికి కలిగిన ఉద్దేశము ఎంతో గొప్పది, అది సమాధానకరమైనది. వారు ఇప్పుడు బాధను అనుభవిస్తున్నారు, కష్టాలన్నీ ఎదుర్కొంటున్నారు. కానీ దేవుడు చెప్తున్నారు, కొన్ని రోజుల్లోనే దేవుడు ప్రతి పరిస్థితిని మార్చి వారికి సంతోషాన్ని కలుగజేయబోతున్నారని వాగ్దానం ఇచ్చిన్నారు. ఈ రోజుల్లో చాలా మంది కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు నిరాశ చెందుతూ ఉంటారు. నా పరిస్థితి ఇంతేనా, నేను ఇంకా ముందుకెళ్ళలేనా, నాకు ఈ ఉద్యోగం రాదా అనుకొని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ దేవుడు మీ ఎడల కలిగిన ఉద్దేశములు ఎంతో ఉన్నతమైనవి. ఎందుకంటే యెషయా గ్రంథం 55:8-9 మనం చూస్తూ ఉంటాం, నా తలంపులు నీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశంలో భూమిపైకి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. అంటే దేవుని కొరకు మనం నమ్మకంగా జీవిస్తే దేవుడు మన ఎడల తన ఉద్దేశాన్ని తప్పకుండా నెరవేరుస్తారు. ఆయన ఉద్దేశాలు ఎంత గొప్పవంటే దావీదు జీవితాన్ని మనం చూసినట్లయితే దావీదును అందరూ ఒక గొర్రెల కాపరిగా చూశారు, కానీ దేవుడు మాత్రం ఇశ్రాయేలుకి రాజుగా చూశారు. అంటే ఆయన తలంపులు మన తలంపులు వంటివి కాదు. దావీదు పట్ల కలిగిన ఉద్దేశాన్ని దేవుడు నెరవేర్చి దావీదును రాజుగా చేశారు. అయితే ఇది వెంటనే జరగలేదు, కానీ సౌలు ద్వారా దావీదుకి ఎన్నో శ్రమలు ఎదురైనప్పటికీ దావీదు దేవుని దగ్గర నమ్మకంగా జీవించినప్పుడు దేవుడు తన ఉద్దేశాన్ని దావీదు పట్ల నెరవేర్చారు. మనందరి పట్ల కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటారు. అయితే దేవుని దగ్గర మనం నమ్మకంగా జీవించినప్పుడు దేవుడు తన యొక్క ఆలోచన మన జీవితంలో స్థిరపరుస్తారు. ఎందుకంటే సామెతలు 19:21 మనం చూస్తూ ఉంటాము, నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైనది. అంటే మన హృదయంలో అనేకమైన ఆలోచనలు మన కోసం ఉన్నా సరే దేవుని యొక్క ఆలోచన స్థిరమైనదని ఈ వాక్యంలో మనం చూస్తూ ఉంటాము. అయితే దేవుని యందు మనం నమ్మకంగా జీవించినప్పుడు ఆయన యొక్క ఆలోచన మన జీవితంలో స్థిరంగా నెరవేరుతుంది. ఆ ఉద్దేశము కీర్తనల 33:11లో ఆయన మన ఎడల కలిగి ఉన్న ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పము తరతరములు మన ఎడల నిలుస్తాయి. అంటే మన ఎడల దేవునికున్న ఆలోచన సదాకాలము మన ఎడల నిలుస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అవన్నీ తాత్కాలికమని గ్రహించి దేవుని కొరకు నమ్మకంగా జీవించినప్పుడు ఆయన నీ పట్ల తనకు కలిగిన ఉద్దేశాన్ని నెరవేరుస్తారు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ నాతో కలిసి ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన అయ్యా, నీవు మాట్లాడి ఉన్నావు ప్రభా తండ్రి. మా యొక్క జీవితంలో నీవు కలిగిన ఉద్దేశంలో ఎంతో గొప్పవని ప్రభా. ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరిలో ప్రభా నీ ఉద్దేశాన్ని నెరవేర్చి నడిపించమని అడుగుతూ ప్రభా యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబంలో దీవించునుగాక. ఆమేన్.